డైనో టూన్స్ తెలుగు. అనగనగా త్రిపుర అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. ఒకరు రాజు మరియు మరొకరు వెంకట్. రాజు చాలా తెలివిగా చదివేవాడు మరియు చదువులో మంచి ఫలితాలు సాధించేవాడు. కానీ వెంకట్ మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా మంచి ఫలితాలు రాకుండా పోతూ ఉండేవి. అతనికి ఎప్పటికీ విజయాలు దక్కలేదు. వెంకట్ కొన్ని రోజుల క్రితం రాజుతో మాట్లాడగా, రాజు అతని మనసులోని బాధలను అనుభవించి, నువ్వు ఎప్పటికీ కష్టపడుతున్నావు, కానీ ఫలితాలు రాలేదనే అనుభూతి వస్తుంది. ఏమి చేస్తే సరైన మార్గం వస్తుంది అని అడిగాడు. రాజు, స్నేహితుడా, నేను ఒంటి ప్రయత్నం చేసి విజయాన్ని సాధించాను. కానీ అది కేవలం కష్టపడి నిజాయితీతో పనిచేసిన తర్వాతే సాధ్యమైనది. నిజాయితీతో ఉండడం మాత్రం మనకి శాంతిని ఇస్తుంది. వెంకట్, ఏమీ అర్థం కాలేదు. నిజాయితీ అంటే నువ్వేం చెబుతున్నావో నాకు అర్థం కాలేదు. రాజు కాస్త అర్థం అయ్యే విధముగా వివరించాడు. నువ్వు పని ఎప్పుడూ నిజాయితీగా చెయ్యాలి. ఎవరూ చూడకపోయినా నీ ప్రతి పనిలో నిబద్ధత ఉండాలి. నీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా నిజంగా కష్టపడితేనే నీకు శాంతి, విజయాలు వస్తాయి. ఇంకా మంచి మంచి విజయాలు ఒక్కసారిగా వస్తాయి. కానీ వాటి తర్వాత నిజాయితీతో కొనసాగడం ముఖ్యం. ఇంతే, నీ పరిణామం నీ కష్టాన్ని, నిజాయితీని చూస్తూ మారుతుంది. వెంకట్ తన స్నేహితుని మాటలను గమనించి తన జీవితం మొత్తం మారుస్తూ ఇప్పటి నుంచి ఆయన సూచనలను అనుసరించడానికి నిర్ణయించుకున్నాడు. అతను ముందుగా ఆలోచించి నమ్మకంగా, నిజాయితీతో విద్యను ప్రారంభించాడు. రాజు చెప్పినట్లుగా నిజాయితీతో వ్యవహరిస్తే అతనికి మంచి ఫలితాలు వస్తాయని అతను నమ్మి ఈ మార్గంలో వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. దాని ఆధారంగా వెంకట్ ఎప్పటికీ గమనించి ఒక ముఖ్యమైన విషయం, నిజాయితీతో కష్టపడిన వాడికి ఎప్పుడూ విజయం దక్కుతుంది అని ఎప్పటికే అతని పట్ల కొత్త అభిప్రాయం ఏర్పడింది. కొన్ని నెలల తరువాత వెంకట్ తన ఫలితాల్లో నిజంగా మంచి మార్పులు గమనించాడు. అతనికి మంచి మార్కులు రావడం ప్రారంభమయ్యాయి మరియు అతను తన జీవితాన్ని ధైర్యంగా గమనించుకుంటూ నిజాయితీతో ముందుకు సాగాడు. స్నేహితులతో మాట్లాడినప్పుడు వెంకట్, రాజు, నీ సలహాతోనే నేను ఈ స్థితికి వచ్చాను. నిజాయితీతో పనిచేస్తే నిజంగా ప్రతి ప్రయత్నం శ్రమతో మంచి ఫలితాలను అందిస్తుంది అని రాజుకు చెప్పాడు. రాజు నవ్వి, నేను తెలుసుకున్నాను, నిజాయితీతో పనిచేయడం చాలా ముఖ్యం. ఇప్పుడు నువ్వు అదే నేర్పినట్లుగా నిజంగా సౌఫల్యం నీతో ఉంటుంది అని చెప్పాడు. నీతి: స్నేహంలో నిజాయితీ ఎంతో ముఖ్యం. నిజాయితీతో చేసే ప్రతి పని మన జీవితాన్ని శక్తివంతంగా మారుస్తుంది. మనకున్న సహాయం, శ్రమ, నిజాయితీ మనకు విజయాలను తీసుకొని వస్తుంది.